సృష్టికి మూలం దేవుడురా. ఆ దేవుడు పెట్టిన ధర్మముగా స్త్రీ పురుషుల కలయికలోనే మనిషి జన్మ పుడుతుందిరా. ఆమె ప్రేమ అతని ప్రేమ రెండు దేవుడు ఇచ్చిన వరమురా. ఎవరి ప్రేమ తక్కువ కాదురా, ఇద్దరు బతుకుకు ఆధారం మూరా. అమ్మా మమత వెలుగైతే నాన్న త్యాగం నిండుగా, రెండు కలిసినప్పుడే ఇంట్లో నిజమైన పండుగరా. అమ్మా ఒడిలో ప్రేమ చిన్నప్పుడు తెలుగుతీరా, నాన్న ప్రేమ శ్రమలో భవిష్యత్తుందిరా. ఆమె మాటలో ఆప్యాయతుంటే అతని మౌనంలో బాధ్యతుంటుందిరా. పిల్లల నవ్వు కోసమమ్మ ప్రాణంగా ఎదురు చూస్తుందిరా. ఆ నవ్వు నిలవాలని నాన్న ప్రేమతో లోకంలో బ్రతికే బతుకును నేర్పే ప్రయత్నం చేస్తాడురా. అమ్మ ప్రేమను నాన్న ప్రేమను కలిసి పొందడం ఓ అదృష్టంగా. అమ్మ ఆకలిని చూస్తే నాన్న ఆకలి తీరిందా లేదా అని చూస్తారు. కానీ ఇద్దరి గుండెల్లోనూ ఒకే కుటుంబంగా కష్ట సుఖాలలో కలిసి ఉండే జీవం జీవన విధానం రా. ఎవ్వరి ప్రేమ తక్కువ కాదురా, ఎవ్వరి త్యాగం చిన్నది కాదురా. దేవుడు ఇచ్చిన రెండు శక్తులు సమానమురా. సమానమురా. స్త్రీ పురుషులకు ఇద్దరికీ గౌరవం సమాజంలో అవసరమేరా. ఇద్దరూ కలిసే ఈ జీవితం దేవుడు రాసిన బంధమురా. ఆమె ఇంటికి దీపంలాగా, అతడు ఆ ఇంటి పునాదిలాగా. ఆమె ఆశగా నిలబడితే అతడు అండగా మారుతాడురా. ఆమె ప్రేమ ప్రాణం లాగా, అతని ప్రేమ కష్టం భవిష్యత్తులాగా. ఒకరు లేక మరొకరు కాలేరు సమాజంగా. ఇద్దరు కలిసే సృష్టి జీవన లోకంగా. తెగిన చెప్పులతో తిరిగిన పిల్లలకు మంచి జీవితం ఉండాలని ఆశల దిశగా తన కోరికలన్నీ మరిచిపోయి కుటుంబానికే జీవితం ఇస్తాడురా. ప్రపంచం ఒక్కరిని పొగిడినా తక్కువ కావించాలిరా. దేవుడు ఇద్దరిని సమానంగా చూస్తాడురా. ఎందుకంటే జన్మానే మహత్యానికి ఇద్దరు కారణమురాగా. ఎలివేషన్ మనిషి పుట్టుక వెనకాల దేవుడు పెట్టిన సత్యమిదిరా. స్త్రీ పురుషుల కలయికే ఈ
లోకానికి మౌనమురా. మామ బావెలుక్తి మూలమిదిరా, స్త్రీ పురుషుల కలయిక సత్యమురా. దేవుడు కలిపిన ఈ బంధాన్ని గౌరవిద్దాం మనసారా. ఎవ్వరి ప్రేమ తక్కువ కాదురా, స్థానం చిన్నది కాదురా. ఇద్దరూ కలిసే జీవితం, అదే నిజమైన మానవత్వముగా.